లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోతోంది. గులాబీ అభ్యర్థులను గెలిపించేందుకు బీఆర్ఎస్ నేతలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గ పాలనను వివరిస్తున్నారు. ఖమ్మంలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నామా నాగేశ్వరరావును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పరాజయం తప్పదంటున్న వద్దిరాజుతో మా ప్రతినిధి సాంబా ఫేస్ టు ఫేస్. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ అట్లాగే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి సంక్షేమ రాజ్యాన్ని గుర్తు చేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర గారు ఎట్లా ఉంది సార్ ప్రజాపందన? ఇంటింటికి పోయి ఓటు అడుగుతున్నారు కదా. నేను ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇంకా 4 రోజులే ఉంది కాబట్టి కొన్ని మా దగ్గర ఉన్నటువంటి ఖమ్మంలో కూడా ఒకసారి డోర్ టు డోర్ ప్రచారం చేసి చూస్తే ఎలా ఉంటుందని ఒకసారి ప్రయత్నం చేసి అన్నీ తిరుగుతున్నాను. ఇక్కడ కూడా స్టార్ట్ చేశాం. విశేష స్పందన ఉంది. బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని మిస్ అయ్యామనే ఫీలింగ్లో ప్రతి ఒక్క ఓటర్లో కనిపిస్తుంది. సోదరులు సోదరీమణులు అందరూ కూడా ఓటు అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి వేశామే అనే బాధ లోపల ఉంది. పైకి మాత్రం ఖచ్చితంగా మనం ఈసారి కాంగ్రెస్ను ఓడించడానికి ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. అనేక అలవిగాని హామీలతో కళ్యాణ లక్ష్మితో పాటు ఏదో తులం బంగారం వస్తుందంటే సోదరీమణులు రైతులు వెంటనే బోనస్ 500, 10,000 ఉన్నటువంటి రైతు బంధు 15,000, 2 లక్షల రూపాయలు రుణమాఫీ, పెన్షన్ 2,000, 4,000 వస్తుందని చెప్పేసి మా సోదరులు యువకులంతా 4,000 రూపాయలు ఏదో ఇవన్నీ వస్తాయని నిరుద్యోగ వృత్తి కింద వస్తాయని చెప్పేసి ఇంకా చాలా హామీలన్నీ 432 హామీలు ఉన్నాయి. రైతు బంధు మేము 10 లక్షలు ఇస్తే వాళ్ళు 12 లక్షలు చెప్పారు. కౌలుదారులకు 12 లక్షలు చెప్పారు. వ్యవసాయ కూలీలకు 12 లక్షలు చెప్పారు. ఆటో కార్మికులకు ఒక 12 లక్షలు చెప్పారు. 12 లక్షలు రాసి బుక్ 444 పేజీల బుక్ రాశారు. నిజంగానే ప్రజలందరూ కూడా ఇవన్నీ వస్తాయని ఆశపడడంలో తప్పు లేదు. ఆశపడ్డారు, ఓట్లేశారు. వాళ్ళను మనం తప్పు పట్టేది లేదు. ఇవాళ ముఖ్యమంత్రి అంటున్నాడు, వాళ్ళ రాహుల్ గాంధీ అంటున్నాడు, మేము 6 హామీలు అమలు చేసామంటున్నారు. 2,500 రూపాయలు కూడా ప్రజలకు ఇస్తున్నాం అంటున్నారు. కానీ ప్రజలకు అది తెలుస్తుందా? ఇవ్వట్లేదనే ప్రజలు ఇక్కడే పెద్ద ఎత్తున ప్రజలు ఉన్నారు. ప్రతి ఓటర్ మహాశయులను అడగండి. ఎక్కడ కూడా 2,500 రూపాయలు రాలేదు. పెన్షన్ డబల్ చేయలేదు. 500 రూపాయలు బోనస్ ధాన్యానికి ఇవ్వలేదు. రుణమాఫీ చేయలేదు. 10,000కి 10,000 రైతు బంధు 15,000 చేయలేదు. ఏదో ఒక బస్సు పెట్టి ఏదో చిన్న వాటిని అది గవర్నమెంట్ నుంచి ఇమీడియట్గా భారం పడని స్కీమ్లు ఏదో పెట్టుకొని రైతు బందే 5 నెలల దాటి 6 నెలలకు వచ్చింది ఇవ్వడానికి. ఇవన్నీ అయ్యే పనులు కావు కాబట్టి ప్రజలు కూడా తెలుసుకున్నారు త్వరలోనే. ఇంకా మళ్ళీ ఒకసారి తప్పు చేయరు. ఎందుకంటే మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్నాం. ప్రజలు ఇచ్చిన తీర్పును ఖచ్చితంగా మేము శిరసావహిస్తూనే ఆ నిర్ణయాన్నైనా ప్రజలు ఇచ్చినటువంటి ప్రతిపక్ష పాత్రను పోషించాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా అన్ని దాదాపు 12 సీట్లన్నా మాకు 12 సీట్లు ఖచ్చితంగా వస్తాయి. ఆ 12 సీట్లను వస్తేనే లోక్సభలో రాజ్యసభలో మేము నిలదీస్తాం. తద్వారా ఇక్కడ కంట్రోల్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ మీద ఒత్తిడి తెచ్చి వారు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలుపరిచే విధంగా మేము ఒత్తిడి చేయాలంటే ఖచ్చితంగా ఇప్పుడు కారు గుర్తుపై ఓటేస్తానికి సిద్ధంగా ఉన్న ప్రజలు అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కేసీఆర్ సభలకు జన సునామీ వస్తుంది. అవన్నీ ఓట్లుగా మారబోతున్నాయా? ఎన్ని సీట్లు గెలవబోతున్నారు తెలంగాణ? ఖచ్చితంగా 12 సీట్లు గెలవబోతున్నాం. సర్వే రిపోర్ట్లన్నీ వచ్చాయి. మీరు కూడా సర్వే చేశారని తెలిసింది. మీడియా మిత్రులందరూ కూడా సర్వేలు చేశారని తెలిసి మీకు కూడా తెలుసు. మీరే చెప్పాలి, మీరే చైతన్యం పంచాలి. నిజాన్ని చెప్పండి, అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. మరొక్కసారి అందరికీ ఖమ్మం నియోజకవర్గం కానీ ఖమ్మం పార్లమెంట్ కానీ మహబూబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల్లో 2 అభ్యర్థులు అక్కడ మహబూబాద్లో మాలోత్ కవిత గారిని, ఇక్కడ నామా నాగేశ్వరరావు గారిని మంచి మేరతో గెలిపించాలని ఓటర్ మహాశయులందరూ రిక్వెస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా అమలు చేయలేదని ప్రజలు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి తాగిన మూల్యం చెల్లించుకుంటుందని 10 నుంచి 12 స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మహబూబాద్ అట్లాగే ఖమ్మం నియోజకవర్గాల్లో కూడా ఖమ్మం ఖచ్చితంగా గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ప్రజలు ఓటేస్తారని కూడా ధీమాతో చెప్తున్నారు. విడుదల నారాసు సంస్థ టీ న్యూస్ ఖమ్మం నుంచి.